హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా చాలా బాగుంటామండి. ఈరోజు రెసిపీ అయితే సాంబార్ చేస్తున్నానండి నా స్టైల్లో. ఓకేనండి, ముందుగా కావాల్సినవి మునక్కాయలు, దోసకాయ, క్యారెట్, వంకాయ ఉన్నాయండి మా ఇంట్లో, వాటితో చేస్తున్నాను. సాంబార్లోకి మునక్కాయ క్యారెట్ ఉన్న సరిపోద్దండి, ఏం కాదు, బాగానే ఉంటుంది. ఓకే అండి, ఒక గ్లాస్ కందిపప్పు కూడా తీసుకున్నాను. ఓకే అండి, ఇప్పుడు కూరగాయలన్నింటినీ కట్ చేసుకోవాలండి. బాగా ముందు వాటర్లో క్లీన్ చేసుకోవాలండి. ఓకే అండి, ఒక బౌల్లో వాటర్ తీసుకొని వాటర్లో వేసుకోవాలండి. ఓకే, ఈలోపు కందిపప్పు కూడా నానబెట్టుకున్నానండి. ఒక గ్లాస్ కందిపప్పు నానబెట్టుకున్నానండి. బాగా కూరగాయలన్నీ కట్ చేసుకునేసరికి కందిపప్పు కూడా నానిపోతాయి. ఓకే అండి, అన్నీ కట్ చేసుకున్నానండి సన్నగా. వంకాయలు ఒకటే కట్ చేయలేదండి, ఇప్పుడే కట్ చేస్తే చేదు వస్తాయి కదండి, అందుకని కట్ చేయలేదు. ఓకే అండి, కందిపప్పు 2-3 సార్లు బాగా వాటర్లో క్లీన్ చేసుకొని వాటర్ వేసుకొని కుక్కర్ మూత అయితే పెట్టేసి స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టేశానండి. ఒక 2-3 విజిల్స్ వస్తే సరిపోద్దండి. ఓకే, పప్పు ఉడికేసరికి ఈలోపు తాలింపు రెడీ చేసుకుందామండి. కొద్ది టైం పట్టుద్ది కదండి కూరగాయలన్నీ మగ్గేసరికి. ఓకే అండి, కడాయి పెట్టేసుకొని ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువే పట్టుద్దండి. ఒక 3 స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ అయితే వేడిందండి. జీలకర్ర, ఆవాలు వేసుకుంటున్నాను. ఓకే అండి, ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని లైట్గా వేయించుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు మనం ముందుగా కట్ చేసుకున్న వెజిటేబుల్స్ని వేసుకోవాలండి. క్యారెట్, మునక్కాయ, దోసకాయ, పచ్చిమిర్చి, వంకాయలు అన్నీ వేసుకోవాలండి. ఇప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఓకే అండి, ఇప్పుడు ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలండి. రుచికి సరిపడా పసుపు వేసుకోవాలండి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకున్నాను. 1 స్పూన్ కారం వేసుకున్నాను. ఓకే అండి, కొద్ది సాల్ట్, ఉప్పు వేసాను కదండి, మళ్ళీ సరిపోకుండా వేసుకుందాము. కొత్తిమీర వేస్తున్నానండి. సాంబార్లోకి కొత్తిమీర, కరివేపాకు కంపల్సరీ, టేస్ట్ అయితే బాగుంటుందండి వేసుకుంటే. ఓకే అండి, బాగా కలుపుకోవాలి. ఓకే అండి, పప్పు కూడా ఉడికిపోయింది. ఈలోపు ఆవిరైతే తీసేసి పప్పు కూడా మెత్తగా ఉడికిపోయింది చూడండి. బాగా ఎనుక్కోవాలండి పప్పు గుత్తి తీసుకొని. ఓకే అండి, మెత్తగా ఎనుక్కున్న తర్వాత చింతపండుని నానబెట్టుకోవాలండి ముందుగానే. ఓకే అండి, చింతపండు గుజ్జుని తీసి పెట్టుకున్నాను. కలుపుకోవాలండి పప్పులో. మన రుచికి సరిపడా పులుపు వేసుకోవాలండి. ఓకే అండి, కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి. చూడండి అసలు ఎంత బాగా మగ్గాయో కూరగాయలు. అట్లా మగ్గితేనే టేస్ట్ వస్తుందండి సాంబార్లోకి. ఓకే అండి, మనం ముందుగా పప్పు ఎనుక్కున్నాం కదండి, అది వేసేసుకోవాలి. తాలింపులోకి వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనం ఎన్ని వాటర్ కావాలో అన్ని కలుపుకోవాలండి. ఓకే అండి, ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి పప్పు అనేది బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత సాంబార్ పౌడర్ వేసుకోవాలి. ఓకే అండి, రుచికి సరిపడా సాంబార్ పౌడర్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ అయితే బంద్ చేయాలండి. ఓకే అండి, వేడి వేడి వెజిటేబుల్ సాంబార్ అయితే రెడీ అయిపోయింది. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, పైన డెకరేషన్ కోసం అయితే కరివేపాకు రెమ్మలు వేస్తున్నానండి. చాలా బాగుంది చూడండి, కలర్ఫుల్గా ఉంది చూడడానికి. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు. ఓకే, బాయ్.